విజువలైజేషన్ చేసుకున్నది యాక్షన్లో పెట్టడానికి కూడా ఈ కౌన్సిలింగ్లో మనం టిప్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ మార్చాలి పాస్ట్లో వాటిని. అప్పుడు ఏంటంటే హౌ టు కమ్యూనికేట్ అనేది ఇప్పుడు మేము చెప్పగలుగుతాం, మార్చటం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్టేట్మెంట్స్ అని, సిచ్యువేషన్ అని, ఫీలింగ్స్ అని ఉండాలి. నువ్వు, మీరు ఈ పదాలు రాకూడదు, ఎక్కువ మట్టుకు మీ ఫీలింగ్స్ వ్యక్తపరచాలి అని చెప్పి. సో నువ్వు త్వరగా రాలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది అనే కన్నా టైంకి వస్తే బాగుండు అని నాకు అనిపించింది అని అన్నాం అనుకోండి, అవతల వ్యక్తి హీ ఫీల్స్ హీఈస్ నాట్ బీయింగ్ అటాక్డ్, వాళ్ళ మీద ఏదో ఒక బాణం వేసినట్టుగా ఫీల్ అవ్వరు. మీరు చెప్పిన దాంట్లోనే ఈ సూత్రం ఉన్నాయి. ఇఫ్ యూ చేంజ్ యువర్ యాక్షన్స్, రియాక్షన్స్ విల్ చేంజ్, రిజల్ట్స్ విల్ చేంజ్. ఎగ్జాక్ట్లీ అండి, కరెక్ట్గా అదే వాక్యం ఇప్పుడు నేను అన్నది. దాని అర్థం మీరు త్వరగా వస్తే బాగుండేది అనే కదా, కాకపోతే నెగిటివ్ నోట్లో చెప్పకుండా పాజిటివ్లోకి మార్చాం. సో ఇట్లా ప్రతిదీ పాజిటివ్గా అవతల వ్యక్తికి మనం ఎలా చెప్పగలగాలి, మన బాధని, మన ఇబ్బందిని, మన కష్టాన్ని అనేది ఆలోచించే పరిస్థితి కాకుండా నువ్వే దీనికి కారణం అని ఎప్పుడైతే అవతల వ్యక్తిని బ్లేమింగ్ కానీ కంప్లైనింగ్ కానీ చెయ్యాలి అని మనం తెలియకుండా కానీ తెలిసి కానీ చేస్తామో ప్రాబ్లం అక్కడే మొదలవుతుంది. ప్రపంచంలో ఏ వ్యక్తి బ్లేమ్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం.